సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ తీసుకోవడం బెటరా లేకపోతే సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ తీసుకోవడం బెటరా అని ఇప్పుడు ఎవరైనా ఒక బయరు ఈ సందిగ్ధంలో పడినప్పుడు ఎప్పుడు పడతారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ క్లారిటీ లేకపోతే పడతారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది 10 మందితో వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తారు. కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఏం చూడాలి అన్నారు. అదే నా క్వశ్చన్. ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. బిల్డింగ్ చూసి వెళ్ళాలని చెప్పమని మనం సామెత. సో బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని అర్థమైపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం రామేశ్వరరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఆల్వేస్. ఆల్వేస్. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ తీసుకోవడం బెటరా లేకపోతే సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ తీసుకోవడం బెటరా అని చాలా మంది డౌట్స్ రైజ్ చేస్తుంటారు. బ్రాండ్ న్యూకి వెళ్ళిపోవచ్చు కదా, వై సెకండ్ హ్యాండ్? బట్ వాళ్ళకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ప్రకారం, ఫినాన్షియల్ బ్యారియర్స్ ప్రకారం సెకండ్ హ్యాండ్ యాప్ చేస్తుంటారు. బట్ అలా యాప్ చేయడం కరెక్టే అంటారా? నువ్వన్నీ ప్రతిసారి పెద్ద క్వశ్చన్ అడుగుతూ నాకు చిన్న టైం ఇస్తావు. నువ్వు అడిగిన దాంట్లో చిన్న క్లారిటీ. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఉంటాయి కానీ సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ ఉండవు. ఐ మీన్ సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ అంటే నా ఉద్దేశంలో రీసేల్డ్ ప్లాట్. రీసేల్ ఈస్ కరెక్ట్. అయితే ఇది రెండు అంశాలు సపరేట్ గా మాట్లాడదాం. అసలు ఫ్లాట్ మన పర్పస్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఒక బయరు ఈ సందిగ్ధంలో పడినప్పుడు ఎప్పుడు పడతారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ క్లారిటీ లేకపోతే పడతారు. ఎవ్రీ బయర్ నవ్ డేస్ బిల్డర్ కంట ఏజెంట్ కంట బయర్ ఇస్ మోర్ నాలెడ్జబుల్. ఎందుకు తెలుసా? అంత సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది 10 మందితో వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తారు. కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చాలా మంది బాగుంటదేమో చెప్పాను. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే 10 మంది అబ్బాయిలు చూస్తే టోటల్లీ షిల్ బి కన్ఫ్యూజ్. ఎందుకంటే ప్రాసెస్ లో ఎప్పుడు కూడా సెలక్షన్ ఈజీ, రిజెక్షన్ టఫ్. ఏ విధంగా రిజెక్ట్ చేస్తాను? ఒక అబ్బాయి బాగుంటాడు, ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్, ఒక అబ్బాయి డబ్బులు ఉన్నాయి. సో ఇట్ విల్ బి వెరీ. సో మీకు కావాల్సినంత వరకు తెలుసుకుంటే బెటర్. జస్ట్ సింపుల్ సజెషన్ బేస్డ్ ఆన్. నా దగ్గర చాలా మంది వేర్స్ వచ్చి, సార్ నేను 35 ప్రాపర్టీలు చూసాను, కొనలేదని అంత డీల్ చేయను. ఇంకో 35 చూస్తాడు, కొనడు. వేస్ట్ ఆఫ్ యువర్ టైం, మై టైం. ఇక్కడ కావాల్సిందంటే ఎనీబడి కెరియర్ లో పైకి రావాలంటే ఏం కావాలి? మన స్టూడెంట్స్ కి ఏం చెప్తానంటే రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ. అది క్లియర్ ఉంటే కదా మీరు చేస్తారు. ఏం కావాలని మీకు తెలియాలి కదా. కరెక్ట్. ఇఫ్ యూ ఫైరింగ్ ఇన్ డార్క్, నథింగ్ విల్, యూ కెన్ నెవర్ షూట్ ద రైట్. సో ఫ్లాట్ కొనాలి అంటే అసలు వాట్ ఈస్ యువర్ నీడ్, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎగ్జాక్ట్లీ. సో మనకి ఎంత డబ్బులు ఉంది, మన పర్పస్ ఏంటి, మన దగ్గర అమ్మా నాన్న ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వైఫ్ వర్కింగ్, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇవి కొన్ని క్లియర్. ఒకటి లొకేషన్ కావాలి, ఒకటి టైప్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ప్లాటా, ఫ్లాటా, వెళ్ళాలని కావాలి, బడ్జెట్ కావాలి, నీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇవి మినిమం ఆన్సర్స్ తీసుకుంటే దెన్ ఈజీ. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ స్ట్రైట్లీ, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఏం చూడాలి అన్నారు. అదేనా మీ క్వశ్చన్? సో సెకండ్ హ్యాండ్ కి ఫస్ట్ హ్యాండ్ చూడాల్సిన డాక్యుమెంట్స్ వైజ్ సేమ్ ఉంటాయండి. సెకండ్ హ్యాండ్ కి కొద్ది ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి. అంతకుముందు మన ఎపిసోడ్ లో చెప్పాం, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్, ఈసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, దాని వాల్యుయేషన్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతాం. దీనికి పైగా ఓవర్ అండ్ అబౌవ్ దిస్ ఏం కావాలనుకుంటే డెఫినెట్ గా యూ హావ్ టు సీ సెకండ్ హ్యాండ్. సపోజ్ ఒక 200 ఫ్లాట్లు ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీలో. ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ అయినంత వరకు, కంప్లీట్ అయ్యే వరకు బిల్డర్ ఉంటాడు జనరల్ గా. తర్వాత 1-2 years తర్వాత బిల్డర్ విల్ ఎగ్జిట్ దట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఆ పని అయిపోయింది. మరి ఎవరు మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ చేసి సొసైటీ ఫామ్ చేస్తారు. ఆ 200 ఒక 5-6 సెలెక్ట్ చేసుకుని సెక్రటరీ, ప్రెసిడెంట్ రూల్స్. జనరల్ గా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎక్కువ టేకప్ చేస్తారు. టైం ఉంటుంది, దాన్ని టైం స్పెండ్ చేయాలి. మీరు నేను జనరల్ గా టైం స్పెండ్ చేయలేం. చేసినప్పుడు వాళ్ళు కొన్ని చట్టాలు, వాళ్ళు బైలాస్ ఉంటారు. జూబ్లీ సొసైటీ కానీ మన బంజారా బైలాస్ ఉంటాయి. మీరు చూసుకుంటే బంజారాస్ కానీ జూబ్లీ రెసిడెన్షియల్ G+2 ఉంటుంది, ఎక్కువ ఉండరు. కమర్షియల్ G+4 ఉంటుంది. ఎవరైనా G+4 కంటే అది మేనేజ్ చేయడం లేదా సపరేట్ పర్మిషన్. ఇక్కడ వచ్చేసరికి ఫ్లాట్ సెకండ్ హ్యాండ్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కొనుక్కుంటే ఫస్ట్ ఫ్లాట్ కండిషన్ చూసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు వాడాక ఎస్పెషల్లీ టాయిలెట్స్ కానీ, ది ఎలివేషన్ మొత్తం పడేవి, యూ కెనాట్ ఈవెన్ ఎంటర్. ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పమని మనం సామెత ఉంది. సో బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని అర్థమైపోతుంది. నా ఆఫీసులో వెళ్తే యూ లైక్ వర్కింగ్. మల్టీనేషనల్ కంపెనీస్ గుడ్ అంబియన్స్ క్రియేట్ చేస్తాయి. కొన్ని కంపెనీలకు వెళ్తే డబ్బులు బాగా సంపాదించుకుని ఆఫీసులో వెళ్ళలేము. ఎస్పెషల్లీ కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే కొన్ని యూ విల్ గట్ స్నీజింగ్.
ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. ఫైల్ తీయగానే అంత డస్ట్ వస్తుంది. ప్రైవేట్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ ఆఫ్ ది ఫ్లాట్ ఓకే. అంటే అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీ తీసుకోవాలి. అంటే అసలు దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఏజ్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఏజ్ ఆఫ్ ది ప్రాపర్టీ, స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రాపర్టీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, అవి ఇవ్వడానికి సర్టిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు, చార్టర్డ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫ్లాట్ మీద ఏమైనా లోన్లు పెండింగ్ ఉన్నాయా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. అంతేనా? లోన్ లో బ్యాంక్ లోన్ అయితే కనిపిస్తుంది, హ్యాండ్ లోన్ అయితే కనిపించదు. అవును, మరి ఇప్పుడు పర్సనల్ మీ ఎవరో ఫ్యామిలీ ఉంది అనుకోండి, ఆ కూతురికి పెళ్లి చేయాలి, ఇల్లు తాకట్టు పెడతారు. ఓకే. అది ఎక్కడ కూడా ఏ డాక్యుమెంట్ కూడా రిఫ్లెక్ట్ కాదుగా. ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు. ఒక అవును. బ్యాంకు ఒక ప్రాపర్టీకి ఎన్ని బ్యాంకులు ఇచ్చాయి? 5 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. అంటే అది వెరీ హజార్డస్ కండిషన్, బియాండ్ డేంజర్. నేను చాలాసార్లు అడుగుతాను, అన్ని దేశంలో అంటే వరల్డ్ లో అన్నిటికంటే డేంజరస్ సిటీ ఏంటి అని అడుగుతా. ఏమైనా ఐడియా ఉందా? డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్ దేని పరంగా? ఏదైనా డేంజరస్ సిటీ చాలా సిటీలు ఉన్నాయి. న్యూయార్క్ ఉంది, టెక్సాస్ ఉంది, దుబాయ్ ఉంది. ఇట్ నథింగ్ ఆన్సర్ ఇస్ ఎలక్ట్రిసిటీ. నో సిటీ ఇస్ డేంజర్, ఎలక్ట్రిసిటీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అది జస్ట్ అన్ లైటర్ సెన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ తీసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది. లోన్ గురించి ఎస్పెషల్లీ చాలా రైటింగ్ లో కూడా తీసుకోవాలి మీరు. అంటే ఫ్యూచర్ లో మనం ఇప్పుడు రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇన్ ఫ్యూచర్ ఎనీ ఆఫ్ ది లోన్స్ అకర్ నేను కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు బాధ్యత వహించాలని రాయించుకోవాలి. ఓకే. సో హ్యాండ్ లోన్స్ ఒకవేళ తీసుకున్నట్లయితే అది మాకు సంబంధం లేదని రాయించుకోవాలి. వాళ్ళు వచ్చేవారు డిమాండ్ చేస్తే ద రెస్పాన్సిబిలిటీ గోస్ బ్యాక్ టు ది సెల్లర్. బయర్ సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ చెప్తే అన్నట్లేదు, పొజిషన్ నీ దగ్గర నువ్వు కట్టాలంటున్నారు. ముందే ఆయన లెటర్ కానీ ఏదైనా ప్రూఫ్ కానీ రాయించుకొని ఉంటే అంటే ఆయన కూడా ఊహించుండడు. ఒక అమ్మాయి లేడీ అమ్ముతున్నారంటే జనరల్ గా లేడీస్ మోసం చేస్తారని తక్కువ వింటాం, చేసేది ఎక్కువ చేస్తున్నాం, బయట మాత్రం నోటేషన్. నెక్స్ట్ సొసైటీతో మాట్లాడాలి కంపల్సరీ. సొసైటీ క్లియరెన్స్ లేకుండా మీరు ఫ్లాట్ కొనుక్కుంటే ఇబ్బందుల్లో పడతారు. ఎలాగా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు మీ చుట్టాలు ఎవరు కొన్ని అమెరికాలో ఉన్నారు, 10 సంవత్సరాలు ఎందుకని వాళ్ళు ఇక్కడ రావట్లేదు, మెయింటెనెన్స్ కట్టట్లేదు, మిగతా కొన్ని జనరల్ ఖర్చులు ఉంటాయి, పండుగలు పూజలు అని. సో అన్ని పాపం చుట్టుకుంటూ ఉంటారు. సో 10 సంవత్సరాలు సంవత్సరానికి నెలకి ఒక 3,000 మెయింటెనెన్స్ అనుకోండి. జస్ట్ సంవత్సరానికి 36,000, 10 సంవత్సరాలు 3,60,000. సో ఫ్లాట్ అమ్మితే మేము రాలేదు, ఆక్యుపెన్సీ ఇవ్వరు. యూ షుడ్ టేక్ ఏ ఎన్ఓసి, నో డ్యూ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే ఎన్ఓసి అంటే ఏ విధంగా ఈ ప్రాపర్టీని మీరు కొనుక్కోవచ్చు అని ఇస్తారు. అది మీరు అడిగితే ఇవ్వరు, ఆ సెల్లర్ సొసైటీని అడిగి రిక్వెస్ట్ చేసి మీకు ప్రొడ్యూస్ చేయాలి. అదే బ్యాంకులో లోన్ ఉంది అనుకోండి, బ్యాంకులో లోన్ ఉన్నప్పుడు బ్యాంకు వారిని దగ్గర లేటెస్ట్ కరెంట్ అప్డేషన్ తీసుకొని రావాలి. రాడు సుంకి గీత గారు జూనియర్ ఇంటర్ కేసులో ఏమైంది, అమ్మిన దాకా ఈఎంఐస్ కట్టింది, అందుకని డ్యూస్ రాలేదు, అమ్మిన తర్వాత డ్యూస్ కట్టలేదు, అప్పుడు బ్యాంక్ వాళ్ళు పడ్డారు. సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకి. అట్లనే లేటెస్ట్ ట్యాక్స్, కొత్త ప్రాపర్టీకి ట్యాక్స్ రిసిప్ట్ అడగలేదు, ఎందుకంటే అసెస్మెంట్ అవ్వదు. పాత దానికి ట్యాక్స్ రిసిప్ట్ ఉండాలి, అది కూడా అప్డేటెడ్ ఉండాలి. ట్యాక్స్ రిసిప్ట్ ఉండడం అప్డేట్ లేటెస్ట్ లాస్ట్ ఇయర్ వరకు మనం కొన్న ముందు ఇయర్ వరకు కట్టేసేయాలి. కరెక్ట్. అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఇంకా అటువంటి ఎనీ అదర్ డ్యూస్. సో చాలా చూసుకోవాలి నిజంగానే. అంటే చాలా మిస్టేక్ చేసేది ఇక్కడ. ఇంకోటి ఫ్లాట్ కొనుక్కుంటేటప్పుడు ఇది వెరీ స్పెసిఫిక్ గా చాలా మంది మిస్ అయ్యే పాయింట్ అమ్మా. మీరు ఇల్లు ఏ కండిషన్ లో ఇస్తారు నాకు అంటే, ఇప్పుడు మీరు ఫర్నిచర్ పెట్టుకున్నారు, ఫర్నిచర్ ఇస్తారా, ఫిక్స్డ్ ఫర్నిచర్ ఇస్తారా, లూజ్ సెమీ ఫర్నిచర్ మొత్తం ఇస్తారా? ఇప్పుడు కబోర్డ్స్ ఆయన ఏం తీసుకెళ్తాడు, మీరు అడగక్కర్లేదు, కబోర్డ్ అక్కడే ఉంటుంది, బయట తీసుకెళ్తే ఎన్నో పది. సో మంచి డైనింగ్ టేబుల్ 3 లక్షలు పెట్టి మీరు కొనుక్కున్నారు, అది వదిలేరుగా. అదే మీకు ఎవరో ఇటలీ యాంటిక్ పీస్ ఇచ్చారు 2 లక్షలు, మన అదే పికాసో డ్రాయింగ్స్ లాగా, నాగార్జున సినిమా లేదంటే పిచ్చి గీతలు గీతే 2 లక్షలు పెట్టుకుంటాడు. అట్లా అవన్నీ ఇస్తారా లేదా అని కనుక్కోవాలి. చాలా మంది అడగరు, ఇస్తారులే. అంటే నేను చూసిన కండిషన్ అంటే ఆ ఓనర్ అంటాడు, చూసిన నా ఐటమ్ నీకెందుకు ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, లేదు నాకు చూపించాడు, సామాన్లతో తీసుకెళ్ళి చూపించావు కదా. ఏదైనా క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి అడగాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా పార్కింగ్, కొంతమంది అండర్స్టాండింగ్, పాత కన్స్ట్రక్షన్ అండర్స్టాండింగ్, నువ్వు ఇక్కడ పెట్టుకో అంటాడు, లేదా ఎక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ పెట్టుకుంటాడు. ఈ రోజు వాళ్ళు చాలా ఒక్కొక్కటి ఒక కార్ ప్లేస్ ఉంటే 3 కార్లు ఉంటాయి, 2 కార్లు ఆ 2 కార్లు ఖాళీ ఉంటే ఇక్కడ పెట్టేస్తారు. అట్లనే ఇల్లు ఏ వర్కింగ్ కండిషన్ లో ఇస్తారు, అన్ని టాయిలెట్స్ కానీ ట్యాప్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. కొంతమంది కొత్త ఇంటికి రావాలంటే సున్నం లేదా 1 కోట్ ఆఫ్ పెయింట్ అడుగుతారు, అది వేసి ఇస్తారా ఇవ్వరా. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఉన్నాయి. మేజర్ వన్ ఆఫ్ ది 4 సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నాం. అట్లానే ఉన్న వాల్యూ ఎంత ఉంది, మీరు జస్ట్ ఏదో చెప్పండి. మీకు కొంతమంది మన ఎమోషన్ లో వీక్ పాయింట్ తీసుకుంటారు.
సపోజ్ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, సంబడీ ఈస్ ఫేసింగ్ ఏ ఫర్టిలిటీ ప్రాబ్లం, మనం ఎంతటైనా ఇస్తాం. ఎందుకు, మనకి అవసరం. ఇక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్ లేడీస్ ఎమోషన్ అయిపోతారు, ఇల్లు సూపర్గా ఉంది, ఇదే కొనేద్దాం అని. ఆ ఎమోషన్ మిగతా విషయాలు మర్చిపోతాం. మా వైఫ్కి నచ్చింది కదా కొనేద్దాం. సో దట్ టుమారో యూ షుడ్ టేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ బీయింగ్ ప్రొవైడెడ్ విత్ ది ఫ్లాట్ ఆర్ విల్లా. మీరు కొనే ప్రాపర్టీలో ఏమి ఇస్తారు, ఏమి ఇయ్యరు, బ్లాక్ అండ్ వైట్. కోడింగ్ చేస్తారా చేయరా, వర్కింగ్ కండిషన్ ఇస్తారా ఎవరా, ఇలాంటి పాయింట్లు మీరు చూసుకుంటే మీకు రేపు డీల్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది.